హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి స్పెషల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి గౌరెల్లిలో ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఇది నేను చిన్న 5 years బ్యాక్ వెళ్ళాను, కానీ ఇప్పుడు చూసేసరికి టోటల్గా టెంపుల్ మొత్తం చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఏమో శివాలయం. ఫస్ట్ శివాలయం దగ్గర శివుని దర్శించుకొని తర్వాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అన్నట్టు వెళ్తున్నాం. ఇక్కడ శివుడు అయితే చాలా చాలా బాగుంది. అసలు మంచిగా లోపలికి ఉందన్నమాట, కొండ కిందికి ఉంది, బాగుంది. స్టెప్స్ దిగి వెళ్ళాలన్నమాట. చూస్తే మీకు లైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మా పాపకి ఏం చేయాలో అన్నమాట. చూడండి, అది పూలు దించి పెడతాను. టెంపుల్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఆమెకి. పబ్లిక్ కొంచెం పంపించినాక కొంతమంది లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ పంతులు ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పి వీడియో తీసుకుంటూ కెమెరా ఆన్ చేసి పెట్టిన. సరే చూద్దాం, అయ్యగారు ఏమని అంటారేమో, కానీ ఏమనలేదు. మంచిగా ఫోటోస్ వీడియోస్ వేసుకుంటాం. అక్కడ వెళ్ళి చెప్తున్నారు అనమాట అయ్యగారు, కొంచెం కూర్చోండి, దర్శనమైన వాళ్ళు వెళ్ళండి అని చెప్తుంటే సరే కెమెరా ఆన్ చేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది లోపలికి వెళ్తున్నాం అనమాట. అందుకే కెమెరా అలా స్టేబుల్గా లేదు. బట్ మా కూర్చున్నారు. కూర్చోండి, లోపల నిల్చోకండి. चैत्रा नाम देस्य, कृतिका नाम देस्य, शंकर नाम देस्य, पद्मा नाम देस्य, सह कुटुंबस्य गोत्र नाबिल्ल गोत्र दवस्य గోత్రనామాలన్నీ ఇక వెళ్తున్నాం దర్శనం వచ్చేసాం. లక్ష్మీ అనమాట. ఈ సంవత్సరం మేలో రాజు అందరికి, యాదవ్ గారికి, అందరికి, పంతులు గారికి, మరియు ఆంజనేయ గారికి, మీ యూత్ టీం అంతా కూడా అందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, తెలంగాణ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనకు రెండవసారి కూడా 10 సంవత్సరాలు ప్రజాపాలన కొనసాగాలని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరికీ కూడా బాగుండాలని ఇక్కడ అయ్యగారు ఏమంటారో అంటున్నారు. వీడియోస్ తీసుకుంటారు. స్వామివారు ఎంత ఓవర్ దించుతారు.